వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ యొక్క దుర్ఘటన ఇప్పటికే మృతుల సంఖ్య దాదాపు 190 వరకు చేరుకుంది. అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో 11A సీట్ గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. అంటే విమానంలో ఈ 11A సీట్లో ప్రయాణిస్తే ఎటువంటి ప్రమాదం జరిగినా సులభంగా తప్పించుకోవచ్చా, ప్రాణాలు దక్కించుకోవచ్చా, ఎక్కువగా దీని గురించి డిస్కషన్ చేస్తారు. అయితే రీసెంట్గా జరిగిన ఈ ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ ఈ వ్యక్తి ఆ సీట్లో ఉండడం, ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ సీట్లో నుంచి అతను దూకి అతని ప్రాణాలు దక్కించుకోవడం ఇదంతా కూడా మనకు తెలుసు. అండ్ మార్నింగ్ కూడా దీని గురించి పూర్తిగా నేను వివరణ ఇచ్చాను. వీలైతే మార్నింగ్ ఆ వీడియోని కూడా ఒకసారి మీరు ప్లే చేసి చూడండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ 11A సీట్లో ప్రయాణించిన వాళ్ళలో ఇలా ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు బ్రతికారంటూ కూడా చెప్తున్నారు. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అహ్మదాబాద్లో జరిగిందో ఆ 11A సీట్లో ఇద్దరు బ్రతకలేదు. వేరు వేరు ప్రమాదాల్లో వేరు వేరు చోట్ల ఇద్దరు బ్రతికారు. ఇద్దరు కూడా సేమ్ 11A సీట్లో ప్రయాణించారు. అయితే వేరే చోట జరిగింది థాయిలాండ్లో. థాయ్ ఎయిర్వేస్కి సంబంధించి ఇది 1998లో జరిగిన సంఘటన. థాయిలాండ్కి సంబంధించి ఒక ఫేమస్ సింగర్ ఆ విమానంలో ఉన్నారు. దాని కోడ్ TZ261. సో ఈ విమానంలో అతను ప్రయాణించాడు. సో అప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు సూరత్ అనే ఒక ప్రాంతంలో, సూరత్ దాని అనే ఒక ప్రాంతంలో అది ల్యాండ్ అవుతున్న టైంలో ఇది చాలా పెద్ద ప్రమాదానికి గురైంది. దాదాపు 101 మంది ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ 11A సీట్లో ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఈ ప్రమాదం జరుగుతున్నప్పుడు అతను తప్పించుకుని బయటపడ్డాడు. ప్రజెంట్ రీసెంట్గా ఫేస్బుక్ ద్వారా ఈ అహ్మదాబాద్ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ దాని గురించి అతను పోస్ట్ చేయడం జరిగింది. గతంలో తన అనుభవం కూడా ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. నేను గురైంది చాలా పెద్ద ప్రమాదానికి, ఇప్పటికీ కూడా నేను కోలుకోలేకపోతున్నా. అలాగే మరీ ముఖ్యంగా నా ఇంటి గది తలుపులు, అలాగే నా ఇంటి గది కిటికీలు, విండోలు ఎప్పుడు కూడా తెరిచే ఉంచమంట. ఎందుకంటే అవి క్లోజ్ చేస్తున్నప్పుడు ఏదో పెద్ద ప్రమాదం జరుగుతుంది, ఏదో నా మీద పడిపోతుంది, నేను ఎక్కడికో లోయలోకి వెళ్ళిపోతున్నట్టు ఇలా అనిపిస్తుంది. కానీ నేను ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నేను ఇంటికే పరిమితం అయ్యా. అలాగే నా ఇంటి కిటికీ ఎక్కడైతే ఉందో అక్కడే కూర్చుని బయట అంతా కూడా చూసేవాడిని. అండ్ మరీ ముఖ్యంగా ఎప్పుడైనా వాతావరణం మారినప్పుడు, మబ్బు మేఘాలు వచ్చినప్పుడు, వర్షం కురుస్తున్న టైంలో నాకు చాలా భయం అనిపించేది. ఆ ఉరుములకు కానీ ఆ మెరుపులకు కానీ. ఎందుకంటే ఆ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు అది కూడా సేమ్ ఇక్కడ ఎలా అయితే కుప్ప కూలిపోయిందో అది ల్యాండ్ అవుతున్న టైంలో కూడా ఫెయిల్ అయిపోయి పల్టీలు కొట్టింది ఆ విమానం. సో అప్పుడు పెద్ద శబ్దాలు రావటం, పెద్ద ఫైర్ రావటం, సో ఆ ఉరుములకి ఆ శబ్దాలకి రెండు ఒకేలా ఉండటం, సో ఇతనికి పూర్తిగా అదంతా కూడా గుర్తుండిపోయింది. దాని ద్వారా అతను చాలా భయపడ్డానని చెప్పాడు. ఈ విషయాన్ని మొత్తం కూడా ఇతను ఫేస్బుక్ అకౌంట్లో రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అహ్మదాబాద్లో జరిగిన ఈ విశ్వాస్ కుమార్ రమేష్, సో ఇతను కూడా ఈ 11A సీట్లోనే ప్రయాణించాడు. అండ్ ఇతను కూడా చాలా విషయాలు కూడా షేర్ చేసే ప్రయత్నం చేశాడు. మరి ముఖ్యంగా ఇతను విమానం ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో 30 సెకండ్స్ లోపు ఆ విమానంలో నుంచి అతను దూకేశాడు. దూకేసిన తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. తర్వాత కాసేపటికి స్పృహ వచ్చింది. దాని తర్వాత తన కళ్ళెదుట ఉన్న ఆ మృతదేహాలన్నీ కూడా చూశాడు. తర్వాత తానంతట తాను లేచి వచ్చి అంబులెన్స్కి ఎక్కి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా ఒక స్టోరీలో చెప్పారు. నిజానికి జరిగింది ఏంటంటే విమానం కుప్ప కూలిన తర్వాత అది బీజే మెడికల్ కాలేజ్ పడిన తర్వాత కూడా అతను ఆ విమానంలోనే ఉన్నాడు. అయితే విమానం పడిన తర్వాత అది పెద్దగా బ్లాస్ట్ అయింది. తన వైపు కూడా మంటలు వచ్చాయి. తన దగ్గర ఉన్న వస్తువులతో అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అండ్ తన పక్కన కూర్చున్న వేరే సీట్లలో, అంటే నార్మల్గా వేసి ఉంటాయి కాబట్టి తన పక్కన ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. నా కళ్ళెదుటే వాళ్ళు కాలిపోతా ఉన్నారు మంటల్లో. వాళ్ళు కూడా డోర్ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే స్టాఫ్ కూడా అక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు రక్షించడానికి. వాళ్ళు కూడా ట్రై చేశారు సేవ్ చేయడానికి. అండ్ నేను మాత్రం ఆ మంటలు ఎక్కువగా వస్తున్నాయి అండ్ వాళ్ళు ఆ కిటికీ నుంచి బద్దలు కొట్టి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అటుపక్క గోడ ఉండడం వల్ల వాళ్ళకి ఎటు వెళ్ళాలో అర్థం కాక అలాగే ఉండిపోయారు. కానీ నా వైపు నేనున్న ఏదైతే ఉందో 11A సీట్, అక్కడ కిటికీ ఈజీగా ఉంది బయటికి రావడానికి. నేను నా సీటుతో సహా నేను దాన్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చా. నాకు చిన్న మార్గం దొరికింది. దాని ద్వారా నేను బయటపడ్డా. అండ్ అంటే ఈ ప్రమాదంలో దాదాపు 242 మంది ఇద్దరు పైలట్లు ముందున్నారు. సో పైలట్ మ్యాక్సిమం వాళ్ళు బ్రతకాలనుకుంటే విమానం ఎప్పుడైతే కిందకి పడిపోతుందో వాళ్ళు ఈజీగా వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవచ్చు. కానీ చివరి వరకు కూడా వాళ్ళు పోరాటం చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే 229 మంది, సో వీళ్ళందరూ ప్రయాణికుల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చివరి వరకు కూడా వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఫెయిల్ అయ్యారు. మొత్తం అందరూ కూడా చనిపోయారు, ఈ ఒక్క వ్యక్తి తప్ప. సో తనకి మార్గం దొరికింది. దాని ద్వారా అతను బయటపడ్డాడు. తర్వాత
స్పృహ కోల్పోయాడు. మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని దిగి కిందకొచ్చాడు. వెంటనే స్థానికులు గుర్తించి అతను అంబులెన్స్‌కి తీసుకెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ అయన్నీ కూడా ఇవ్వడం. దాని తర్వాత మోదీ గారు కలవడం ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ మధ్యలో ఇతనికి సంబంధించి ఒక న్యూస్ కూడా వచ్చింది. భగవద్గీత ఒకటి దొరికింది. అది ఇతనిదే. దాని ద్వారానే ఇతను బ్రతికాడు. ఇతనిది వృషభ రాశి అని, రోహిణి నక్షత్రం అని, అలాగే 12/6/2025 ఈ రోజు ఇతని జాతకం చాలా అద్భుతంగా ఉందని ఇలా చాలా మంది మాట్లాడారు. అండ్ మరికొంతమంది ఎవరైతే విజయ్ రూపానీ ఉన్నారో సీఎం అతని జాతకం ఆ రోజు బాలేదు. అతనికి 12/6 అంటే ఇది 6 నెల 12వ తారీఖు. సో ఈ 2 కూడా అతనికి చాలా ఫేవరెట్. అతను వెహికల్స్ నంబర్స్ గాని, లేకపోతే అతను ఏదైనా కొనాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా ఈ డేట్స్‌లలో ఎక్కువగా చేసేవాడంటూ కూడా చెప్తున్నారు. అండ్ అదే డేట్‌లో ఇతను చనిపోవటం. సో అతని జాతకం బాగోకపోవడం వల్లే మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారనటం. ఇలాంటి రకరకాల కథనాలన్నీ కూడా వస్తున్నాయి. దాని గురించి నేను మళ్ళీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం ఈ 11 ఇయర్స్ సీట్ చాలా హాట్ టాపిక్‌గా మారింది. అండ్ మరీ ముఖ్యంగా వేరు వేరు ప్రాంతాల్లో, వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు విమానాల్లో ఈ 11 ఇయర్స్ సీట్ ఇద్దరిని ప్రాణాలనైతే దక్కించిందని చెప్పుకోవచ్చు. సో మాక్సిమం ఈ సీట్ రేట్ కాస్త ఇప్పుడు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా రీసెంట్‌గా బయటకొచ్చిన వార్త ఏంటంటే ఏదైతే ప్రమాదం జరిగిందో ఎయిర్ ఇండియా 171 సో ఇది అసల ఈ ప్రమాదానికి గురవ్వడానికి కారణం ఎవరు? పైలట్సా? లేకపోతే ఏటీసీయా? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. వాళ్ళు సరిగ్గా సర్వీస్ చేయలేదా? వాళ్ళు అసలు ఏమి చెక్ చేయలేదా? దానివల్లే ఈ ప్రమాదం జరిగిందా? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే డీవీఆర్ అలాగే బ్లాక్ బాక్స్ ఏదైతే ఇవి మనకి ఖచ్చితంగా దొరకాలి. దర్యాప్తు చేస్తే అసలు ఏమైంది? దేనివల్ల విమానం కింద కుప్ప కూలిపోయింది? ఈ విషయాలన్నీ కూడా త్వరలోనే తెలిసే ఛాన్సెస్ అయితే మనకున్నాయి. అండ్ రీసెంట్‌గానే ఇక్కడ మనకి అహ్మదాబాద్‌లో జరిగిన ఈ విషాద సంఘటనలో దాదాపు 290 వరకు కూడా చనిపోయారు. అండ్ ఆ మృతదేహాల్ని వాళ్ళ పేరెంట్స్‌కి అప్పజెప్పాలంటే ఖచ్చితంగా డీఎన్ఏ టెస్టులు చేయాల్సింది. ఎందుకంటే ఈ ఫ్యూయల్ ఉండడం వల్ల ఆ మంటలు బాగా పెద్దగా ఎగసిపడి ఆ మంటల్లో ఈ వీళ్ళ మనుషుల యొక్క శరీరం మొత్తం కూడా మాంసపు ముద్దల్లా అయిపోయినాయి. అంటే ఎవరిని కూడా అంత ఈజీగా గుర్తుపట్టలేం. కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ కుటుంబ సభ్యుల దగ్గర డీఎన్ఏ శాంపిల్స్ తీసుకొని దాని ద్వారా టెస్టులు నిర్వహించి బాడీ పూర్తిగా దొరకొచ్చు, సగం ముక్కలు దొరకొచ్చు, కాళ్ళు దొరకొచ్చు, చేయి దొరకొచ్చు, తల దొరకొచ్చు. ఏది దొరికితే అది. సో దాని నుంచి కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి డీఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకి బాడీస్ అన్నీ కూడా అప్పజెప్పే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇంకొకటి దాదాపు మెడికల్ స్టూడెంట్స్ నిన్నటి వరకు మనం 24, 25 ఈ సంఖ్య మాత్రమే చెప్పుకున్నాం. అండ్ రీసెంట్‌గా 36 వరకు కూడా చేరుకుంది. దాదాపు ఆ రోజు 100కి పైగానే వాళ్ళు అక్కడ లంచ్ చేస్తున్నారంట. సో ఆ టైంలో ఈ విమానం వచ్చి సడెన్‌గా కుప్పకూలిపోయింది. ఆ విజువల్స్ మేము ప్లే చేయలేకపోతున్నాం. ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాయి విజువల్స్ అన్ని కూడా. అక్కడ విమానం వచ్చి వెంటనే ఆ బిల్డింగ్‌ని కొట్టగానే కొంతమంది విద్యార్థులు అక్కడ మంటలొస్తున్నాయి. ఎగ్జాక్ట్‌గా ఫ్లోర్ తెలీదు నాకు. దాదాపు ఒక 6థ్ ఫ్లోరు. ఆ ఫ్లోర్ నుంచి కూడా ఆళ్ళు కిందకి దూకేస్తున్నారు. ఆ విజువల్స్ అన్ని కూడా ప్లే చేయలేం. యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం ప్లే చేస్తే మళ్ళీ మాకు స్ట్రైక్స్ పడతాయి. కాబట్టి అవి ప్లే చేయట్లేదు. అండ్ ఒకసారి బ్లాక్ అండ్ వైట్‌లో అవి ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. మీరెవరన్నా మాకు కామెంట్ చేస్తే నేను లింక్ పంచే ప్రయత్నం కూడా చేస్తా. సో వాళ్ళందరూ కూడా బిల్డింగ్ నుంచి దూకేసి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళున్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఈ రోజు తెలిసింది ఏంటంటే ఈ ఘోర సంఘటనలో ఒక వృద్ధురాలు అలాగే ఒక చిన్న పాప. అండ్ ఏరోప్లేన్‌లో ఉన్న చాలా మంది చిన్న పిల్లలు కూడా చనిపోయారు. ఒక ఫ్యామిలీ మొత్తం ఏరోప్లేన్‌లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళ సెల్ఫీ వీడియో కూడా బయట వైరల్ అయింది. అండ్ వాళ్ళసలు ఆచూకీ తెలియట్లే. అంటే ఇప్పటివరకు చాలా మృతదేహాలు బయటకొచ్చాయి. వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నారు. కానీ ఇద్దరు ఈ క్యాంటీన్‌లో ఉన్నారు. ఒక చిన్న పాప, ఒక వృద్ధురాలు. ఆళ్ళిద్దరు అసలు బ్రతికున్నారా లేదా అనే విషయం ఇంకా తెలియలేదు. అంటే పూర్తిగా మరి ఆ మంటల్లో కాలిపోయారా? ఈ విషయాన్ని కూడా త్వరలో తెలియాల్సిన అవకాశం అయితే ఉంది. అండ్ ఫైనల్‌గా మన టాపిక్ ఏంటంటే దీనికి సంబంధించి 11 ఇయర్స్ సీట్ గురించి వేరు వేరు ప్రాంతాల్లో, వేరు వేరు ప్రదేశాల్లో ఇద్దరు ఈ సీట్‌లో ప్రయాణించడం వల్ల బ్రతికారు. సో ఒకరు విశ్వాస్ కుమార్ రమేష్, మరొకరు రుయాంగ్ సాక్ జేమ్స్ లోయ్ చూసక్. సో ఇతనికి ప్రస్తుతం 47 సంవత్సరాలు. ఇతను ఒక ప్రముఖ సింగర్. దాని తర్వాత ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ విమానంలో దాదాపు చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ తన వృత్తిలోకొచ్చేసి తర్వాత కొన్ని మూవీస్‌లో కూడా నటించారంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి విమాన ప్రమాదాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుందని నాకనిపిస్తుంది. నిపుణులు ఇంజిన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా? అలాగే విమానం ప్రయాణించేటప్పుడు సర్వీస్ కూడా చక్కగా చెయ్యాలి.